కమిట్మెంట్స్ ఉన్నాయి, అడగాల్సినటువంటి ఉన్నాయి. నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు దానికి అడుగుతారేమో. బట్ దానికంటే ముందు ఒకసారి శేషి గారి దగ్గరికి వెళ్తా. శేషి గారు, ఇవాళ ఇటు కేటీఆర్ గారు మాట్లాడింది కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు విమర్శించినట్టు గవర్నర్ గారి ప్రసంగాన్ని కావచ్చు, మనం ఎలా చూడొచ్చు? ఎలా చూడాలి? తుఫాను ముందు ప్రశాంతత లెక్క చూడాలి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు మార్చి 12 నుంచి మార్చి 27 వరకు జరుగుతాయి కదా. 12వ తారీఖు నాడు ఒక సంప్రదాయం ఏంటి అని అంటే, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడేటటువంటి ఒక సంప్రదాయం. దాని తర్వాత బిఎస్సి మీటింగ్ జరుగుతుంది. బిజినెస్ అంతా కూడా షెడ్యూల్ ప్రకారము రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతుంది అనేటటువంటి విషయం మనకి కనపడుతుంది. బిఎస్సిలో చేసినటువంటి నిర్ణయం ఏంటంటే 19వ తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక 2 బిల్లులు ప్రధానంగా సభ ముందుకు వస్తాయి. ఒకటి ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు, రెండోది స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ముసాయిదా ఒక డ్రాఫ్ట్ బిల్లుని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి అంటే, అసలు గవర్నర్ ప్రసంగంలో ఏముంటది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, మీకు లాస్ట్ టైం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వము రాసిస్తుందండి. ఈ గవర్నర్ ఏం మాట్లాడాలనేది ప్రభుత్వమే డ్రాఫ్ట్ చేసిస్తుంది. దాన్ని మాత్రమే గవర్నర్ వచ్చి మాట్లాడతారు. కానీ ఈ తమిళనాడులో గవర్నర్ రవి ఏం చేశారంటే, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగ కాపీని పక్కన పెట్టి తన సొంతంగా చదువుతుంటే, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అందరూ కూడా అడ్డుపడి గవర్నర్ ని ప్రసంగం చేయనీయకుండా అడ్డుపడితే తను బయటకు వెళ్ళిపోయినటువంటి సందర్భం లాస్ట్ ఇయర్ చూసాం. తర్వాత మీకు తమిళసై కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ బడ్జెట్ లో మనం 2022-23 బడ్జెట్ లో కూడా ఈ బడ్జెట్ ప్రసంగ కాపీని తనకు పంపిస్తే తను కొన్ని సవరణలు చూసి రిటర్న్ పంపింది. వీటిలలో ఇవి చేర్చండి అని రిటర్న్ పంపితే గవర్నమెంట్ వాటిని చేర్చినటువంటి సందర్భం ఉన్నది. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉంటాయి, కానీ ప్రభుత్వం తన మీదనే తాను విమర్శలు, తన మీదనే తాను సెటైర్లు వేసుకొని గవర్నర్ ప్రసంగంలో చెప్పిస్తుంది అనుకోవటం మనది తప్పిదం అవుతుంది. కాబట్టి ప్రభుత్వము తన ప్రాధాన్యతలను జిష్ణుదేవ్ శర్మ గారి చేత చెప్పించినట్లుగా మనకు కనపడుతుంది. సరే, దాంట్లో అసత్యాలు ఉన్నాయి, అర్ధ సత్యాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించటం సహజము. మేము ప్రభుత్వం ఇట్లా చేసినాం అని ప్రభుత్వం చెప్పుకోవటం కూడా సహజంగా జరిగేటటువంటి పరిణామమే. బట్ రేపటి నుంచి అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న మనకి. ఎందుకంటే ఈసారి అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణ ఏంది అంటే, కేసీఆర్ గారు అటెండ్ అవుతున్నారు అనేది ఒక అఫీషియల్ అధికారిక ప్రకటన ఆ పార్టీ నుండి వచ్చింది. బట్ ఎన్ని రోజులు అటెండ్ అవుతారు అనేది స్పష్టత లేదు. అది 19వ తారీఖు ఒక్కటే అటెండ్ అవుతారా, ఇవాళ అటెండ్ అయ్యారు మొత్తం సెషన్ అంతా అటెండ్ అవుతారు అనే దాని మీద స్పష్టత లేదు. కానీ మొత్తానికైతే ఒక చర్చ జరుగుతుంది. ఏంటి అంటే, కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఇవాళ అటెండ్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఇది ఒక మనం అట్రాక్షన్ గానే చూడాలి. గత బడ్జెట్ సమావేశాల్లో కూడా మొట్టమొదటి రోజు అటెండ్ అయ్యారు. బడ్జెట్ మీద మీడియా పాయింట్ లో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ ఈసారి తన వైఖరి ఎట్లుండబోతుంది అనేది మనకు ఉన్నటువంటి అంశం. అయితే ఇది బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ లో కేటాయింపులు ఎట్లా ఖర్చు అయినాయి, ఎంత మేరకు ఎంతమందికి చేరినాయి, ఎన్ని పథకాలకు ఎన్ని డబ్బులు ఇచ్చారు, 2,91,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయా లేదా అని చర్చ జరిగితే బాగుంటుంది. కానీ ఏం జరుగుతుంది? తర్వాత 19వ తారీఖు నాడు కొత్త బడ్జెట్ 2025-26 బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో ఉన్న ల్యాబ్స్ ఏంటి, ఆ బడ్జెట్ లో ఉన్న మెరిట్స్ ఏంటి, ఆ బడ్జెట్ లో ఉన్న కేటాయింపులు ఏంటి, వాటి మీద చర్చ జరిగితే బాగుంటుంది. బడ్జెట్ సమావేశాలు దట్ మెంట్ ఫర్ ది బడ్జెట్ అయితే బాగుంటుంది. దీంట్లో కూడా జరిగేది ఏంటంటే, రాజకీయ ఎత్తుగడలు, ఒకళ్ళ పైన ఒకళ్ళు పైచేయి సాధించేటటువంటి దానికి సభను ఉపయోగించుకుంటారు అనటంలో సందేహం లేదు. గతంలో చర్చలు ఎట్లా రాజకీయ పరంగా జరిగాయో ఇప్పుడు కూడా అట్లనే జరుగుతాయి. కాబట్టి ఈ చర్చల వల్ల ప్రజలకు అనుగూరేటటువంటి ప్రయోజనం పెద్దగా ఏవి ఉండదు అనేటటువంటి ఒక కన్ఫర్మేషన్ కి మనం రావాలా. మనం ఆశావాదంతో ఉంటాం కాబట్టి ఎప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఒక అర్థవంతమైనటువంటి చర్చలు, ఏది రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, వీటన్నిటిపైన ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుందా అంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రభుత్వం కొన్ని అంశాలను తీసుకొచ్చి ప్రతిపక్షాలను ఇరుకురబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంశాలు పట్టుకొచ్చేటటువంటి అంశాలు ఏంటి అంటే, ప్రభుత్వము అప్పులు తప్పులు తీసుకొచ్చి బీఆర్ఎస్ ని ఇరుకుని పెట్టే అవకాశం ఉంటది. తర్వాత నిధులు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు డీలిమిటేషన్ ని తీసుకొచ్చి బీజేపీని ఇరుకుని పెట్టేటటువంటి అవకాశాన్ని
తన ఎత్తుగడగా వాడుతుంది. ఇక బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు వాటికి డబ్బులు ఖర్చు పెట్టింది అమలు చేయలేదు అనేది ఒకటి తీసుకొస్తుంది. తర్వాత రైతు సమస్యల్ని ప్రధానంగా సభలోకి తీసుకొచ్చి దాని మీద చర్చ చేసేటటువంటి అవకాశం మనకు కనపడుతుంది. ఇక బీజేపీ ఏం చేస్తుందంటే సహజంగానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు ఎన్నికల్లో ఓటమి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ప్రజల్లో మీకు పెద్దగా ఆదరణ లేదు, మీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఓడిపోయారు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి సభలో ఈ అంశం మీద పెద్ద ఎత్తున మూడు పార్టీల వ్యూహాన్ని సింగిల్ పాయింట్ అజెండాగా మీరు కొట్టేస్తే పాపం చర్చలకు వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఈ అంశాల చుట్టే మొత్తం శాసనసభ తిరుగుతుంది. ఒకళ్ళ పైన ఒకళ్ళు విరోచితమైనటువంటి పోరాటాలు చేసుకుంటారు. మనకి ఒక సినిమా చూసినటువంటి ఒక రక్తి కట్టేటటువంటి అంశం అయితే మనకు ఉంటుంది. అయితే నేను కనెక్ట్ అవుతున్నది ఎక్కడ అనేది చెప్తాను. ఇప్పుడు ఈ సమావేశాల్లో ఒక అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. అంత సింపుల్ గా మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే 1983 నుండి ఇప్పటి వరకు అంటే 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అన్ని రకాల పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, అన్ని రకాల పొజిషన్స్ చూసినటువంటి వ్యక్తి కాబట్టి తన అవసరం రాష్ట్రానికి ఉంది. వెదర్ ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఆర్ అపోజిషన్ లీడర్ ఆర్ అదర్ ఎనీథింగ్ లైక్ దట్, ఏదైనా రాష్ట్రానికి తన అవసరం ఉంది, తను అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఉంది, తన వాయిస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, తను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అవసరంతో పాటు అవసరంతో ఒక మాట బాధ్యత కూడా ఉంది. అవినాష్ ఒక్క నిమిషం ఫ్లో పోతుంది. ఒక 3 అంశాలు చెప్తాను. ఎందుకంటే కేసీఆర్ సభకు రావటం ఒక సంప్రదాయం. దిస్ ఇస్ ద పాయింట్ 1. ఎందుకంటే ప్రతిపక్ష నేత కాబట్టి రాకుండా ఉండటం సంప్రదాయం కాదు కాబట్టి రావటం సంప్రదాయం. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే కేసీఆర్ సభకు రాకపోతే తనకి నష్టం, తన పార్టీకి నష్టం. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడకపోతే ప్రభుత్వానికి లాభం, అధికార పక్షానికి లాభం. ఎందుకు అనంటే అధికార పక్షము కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటది. ఆ నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే నిబంధనల మేరకు ఉంటాయి. ఆ నిబంధనలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంటుంది. ఉదాహరణకు రైతు రుణమాఫీలో గందరగోళం ఎందుకు వచ్చింది? నిబంధనలు ఉండటం వల్ల. హైడ్రా మూసి ప్రక్షాళన ఎందుకు గందరగోళం అవుతుంది? దాంట్లో నిబంధనలు ఉండటం వల్ల. వాటిని ఎత్తి చూపకపోతే ప్రభుత్వం సేఫ్ గా బయటపడిపోతుంది. కాబట్టి సభకి రావటం సంప్రదాయం. సభకు వస్తే తన పార్టీకి మంచిది, సభకు వస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు. ఈ 3 అడ్వాంటేజెస్ ని కేసీఆర్ తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎందుకు? అది ప్రజల పక్షం కావచ్చు, తన పార్టీ పక్షం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం జాగ్రత్తగా పనిచేస్తుంది అనేది కొల్లల ఉదాహరణలు ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు కేంద్రంలో మీరు చూడండి అవినాష్, కేంద్రంలో మీరు భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు అన్ని బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకొని వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు 18వ లోక్సభలో మీరు వక్ఫ్ బిల్లు వచ్చినా, జమిలీ ఎన్నికల బిల్లు వచ్చినా, మరి ఏ బిల్లు వచ్చినా గానీ మీరు జేపీసీ అన్నా వేస్తున్నారు, సెలెక్ట్ కమిటీ కన్నా పంపుతున్నారు. ఎందుకు? 230 మంది అపోజిషన్ బలం ఉంది అక్కడ. అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం లోక్సభలో ఉండటం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. అది కూడా తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ బలమైనటువంటి ప్రతిపక్షం. మీరు చూడండి, గత 2 ఎన్నికల్లో 2014లో కానీ 2018లో కానీ శాసనసభలో ప్రతిపక్షం బలం ఎంతండి? 2018లో అంటే రెండోసారి ప్రతిపక్షం బలం తిప్పి కొడితే 10 మంది లేరండి. కాంగ్రెస్ కి 6 ఉన్నారు, బీజేపీకి 3 ఉన్నారు, మొత్తం 9 మంది ఉన్నారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు కదా. శాసనసభలో ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది. ఆ బలమైనటువంటి ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజల పక్షాన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపటం, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలను ప్రజల ముందు పెట్టడం, సభ ముందు పెట్టడం. అది చాలా బలమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే కేసీఆర్ ఉండాలి. సార్ కేసీఆర్ లేకపోయినా హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారంటే అట్లా కుదరదండి. రాజు లేని రాజ్యము చెల్లా చెదరవుతుంది. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. అక్కడ కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ అపియర్ కాకపోవటం వల్ల బీఆర్ఎస్ దిక్కు దేశం లేనటువంటి ఒక దశ లేనటువంటి పోరాటం అసెంబ్లీలో చేస్తుంది. కాబట్టి అందుకే మీరు ఇవాళ చూడండి, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు తెలుసా? గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ఒక ప్రొటెస్ట్ చేసింది. ఆ ప్రొటెస్ట్ తిప్పికొట్టడంలో ప్రభుత్వము విప్పులు ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు. అందుకే ఇమీడియట్ గా సమావేశం పెట్టాడు. విప్పులతోటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ఇమీడియట్ గా సమావేశం పెట్టి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు.
100% అటెండెన్స్ ఉండాలా. అటెండెన్స్ వేసుకొని బయటకు పోవటం కాదు, సభకు వచ్చేటప్పుడు అనేక అంశాలపైన స్టడీ చేసి రావాలా, ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి గారు ఇవాళ పార్టీకి చెప్పాడు. అంటే అర్థం ఏంటది? కేసీఆర్ వస్తుండ కాబట్టే ఇన్ని ప్రికాషన్స్, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇన్ఫాక్ట్ 3-4 డేస్ బ్యాక్ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఈ శాసనసభ లీడర్లందరికీ అదే చెప్పారు. అదే నేనేమంటున్నాను, రెండు పక్షాలు మోహరిస్తున్నాయి సభలో. రెండు పక్షాలు మోహరించేటటువంటి సందర్భంలో చర్చ ప్రజల పక్షాన అర్థవంతంగా జరిగితే రాష్ట్రానికి మంచిది. అట్లా కాకుండా ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన పైచేయి సాధించడానికి రాజకీయ ప్రయోజనాల కోసము లేకపోతే విమర్శల కోసమే పరిమితం అయితే అది లక్షల రూపాయలు బట్టి సభ నిర్వహణ చేస్తున్నది వృధా అవుతుంది. కాబట్టి ఈ సమావేశాల్లో బడ్జెట్ పైన, బడ్జెట్ కేటాయింపుల పైన, బడ్జెట్ నిధుల పైన, బడ్జెట్ లో చేసిన ఖర్చుల పైన ఒక అర్థవంతం